అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అచూస్ ఫుడీ గర్ల్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని, ఎంతో హెల్తీగా ఉండాలి అని మీ అందరి కోసం కూడాను ఒక టేస్టీ మరియు హెల్తీ అయిన ఒక రెసిపీని మీకోసం నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడాను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అలాంటి వారందరి కోసము ఈ రెసిపీ ఎంతగానో యూస్ అవుతుంది. పక్కాగా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఒంట్లో బాగాలేనప్పుడు అమ్మ పెట్టే రసం హెల్త్ని ఎంత త్వరగా రికవర్ చేస్తుందో అలానే ఈ మటన్ బోన్ సూప్ కూడాను అంతే త్వరగా హెల్త్ని రికవర్ చేసి మోకాళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. సో ముందుగా నేను ఇక్కడ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. ముందుగా 2 ఉల్లిపాయలు అలానే 5 లేదా 6 పచ్చిమిర్చిని తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీని మనం ఒక సింగిల్ డ్రాప్ ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటాము. సో ఎవరైనా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ మటన్ బోన్ సూప్ని అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ మ్యాక్సిమం కూడాను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. ఇది ఒక్కటే కొంచెం టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడాను 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మంచిగా రోస్ట్ అయిన ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా బ్లాక్ పెప్పర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మిరియాలు అనేది మీ ప్రిఫరెన్సెస్ బట్టి యాడ్ చేసుకోండి. మీకు ఘాటుగా కావాలంటే కొంచెం మిరియాలు ఎక్కువగానే తీసుకోండి. సో మిరియాలు కూడా కొద్దిగా వేడి చేస్తుంది కాబట్టి తక్కువగానే తీసుకోండి. నేనే కుక్ చేసుకుంటూ నేనే వీడియోస్ తీసుకోవడం నాకు ఇబ్బంది అయిపోతుందని ఎవ్రీ సండే మా మమ్మీ అండ్ డాడీ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ డాడీ. ఒక పెద్ద కుక్కర్ తీసుకొని దానిలో ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని దానిలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో లవంగాలు, ఇలాచి, దాల్చిని, షాజీరా, జీరా, స్టార్ పువ్వు, ధనియాలు, అలానే ఎండు కొబ్బరిను కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1.5 లేదా 2 లీటర్ల వాటర్ యాడ్ చేసుకొని దానికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకునే పౌడర్ వచ్చేసి ధనియాలు ఎండుమిర్చి అలానే కరివేపాకుని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ని ఒక 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కావాలంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అది మ్యాండేటరీ కాదు, నేనైతే స్కిప్ చేస్తున్నాను. సో ఇది మేము హార్వెస్ట్ చేసిన రెడ్ బీన్స్ అలానే టొమాటోస్, వాటిని ఎలా హార్వెస్ట్ చేసాము అన్నది ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీట్ కొంచెం లేతగా ఉంటే కనుక 5 విజిల్స్ అయితే సరిపోతుంది. లేదా కొంచెం హార్డ్ ఉంటే కనుక కనీసం ఒక 8 నుంచి 9 విజిల్స్ అయితే రావాలి. చూసారుగా ఆ బోన్స్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడాను సూప్లోకి వచ్చేస్తుంది. సో ఫైనల్ టచ్గా లెమన్ని స్క్వీజ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి. ఎంతో హెల్తీ అయిన మటన్ బోన్ సూప్ అనేది రెడీ అయిపోయింది. ఫర్ మోర్ సచ్ రెసిపీస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.